ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. సేవకుడు అంటే సేవ చేయవాడు. హల్లెలూయా. దేవుని సేవ చేయవాడు, దేవుని మాటలు అందించేవాడు. హల్లెలూయా. దేవుని సజీవమైన దేవుని యొక్క మాటలు అందించేవాడు. ప్రతి మనిషిని కూడా మరి కదా దేవుని మార్గంలో నడిపించడానికి ఉపయోగపడే ఒక పాత్ర, ఒక సాధనం. నిజంగా మరి మనం చదువుకున్న లేఖన భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుడైన పౌలు మరి నిజంగా తన సేవా జీవితంలో ఒక సేవకుని తయారు చేశాడు. ఎవరైనా చదువుకున్న లేఖన భాగం చూడండి. ఎవరైనా తిమోతి. ఎవరు? తిమోతి. హల్లెలూయా. నిజంగా తాను సేవ చేస్తూ చేస్తూ ఆయన కూడా కొంతమందిని సేవకులుగా మరి నడిపించాడు, సేవకులుగా తయారు చేశాడు. అయితే తిమోతికి ఆయన చెప్తున్న మాటలు అన్నట్టు, సేవ విషయంలో ఎలాగ ముందుకు వెళ్ళాలో, సేవ ఎలాగ ముందుకు చేస్తే ఎలాగో మంచిగా నువ్వు పోరాటంలో చక్కగా పరుగు కడముట్టిస్తావు, ఆ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఆ విషయాలన్నీ కూడా మరి తిమోతిని బలపరుస్తూ నీవు ఈ విధంగా సేవ చేయని చెప్పి కొన్ని మాటలు ఇక్కడ మరి ఆత్మీయంగా బలపరిచినట్టుగా, వాక్య ప్రకారంగా బలపరిచినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యం తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, మొట్టమొదటిగా ఒక సేవకునికి చెప్తున్న మాట ఏంటి అంటే వాక్యమును ప్రకటించుము అంటున్నాడు. ఏం ప్రకటించాలంట? వాక్యమును ప్రకటించుము. ఇంకేమంటున్నాడు? సమయమందును అసమయమందును ప్రయాసపడుము అంటున్నాడు. సమయమందు అంటే పగలు, అసమయమందు అంటే రాత్రి అయి ఉండొచ్చు. అంటే రాత్రి అయినా పగలైనా ఏ సమయమందైనా అర్ధరాత్రి అయినా సేవ విషయంలో నువ్వు వెనకపడొద్దు, ప్రయాసపడు అంటున్నాడు కదా. వెనక పడొద్దు, ప్రయాసపడు. నిజంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే మరి అలసట వచ్చినప్పుడు, లేకపోతే పరిస్థితి బాగాలేనప్పుడు, అనారోగ్యత వచ్చినప్పుడు, ప్రమాదం వాటిల్లినప్పుడు కొన్నిసార్లు కొన్ని పనులు చేయలేకపోతాం, కొన్ని ప్రార్థనలు చేయలేకపోతున్నాం. కానీ దేవుని యొక్క వాక్యంలో అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే సమయమందును అసమయమందును నీవు ప్రయాసపడాలి అంటున్నాడు. నిజంగా యేసుక్రీస్తు వారిని చూస్తే పరిచర్యలో ఆయన ఆ విధంగానే ప్రయాసపడ్డాడు. యేసుక్రీస్తు వారు పగలంతా సేవ చేసేవాడు, రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపేవాడు. హల్లెలూయా. పగలంతా సేవ చేసేవాడు, రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపేవాడు. సో ఈ యొక్క వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది మరి సేవకులైన వారికి మరి వర్తిస్తుంది. అయితే నిజంగా ఇంకా అంటున్నాడు చూడండి, వాక్య భాగంలో సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఈ విషయాలు, కొన్ని విషయాలు నిజంగా సేవకుల విషయంలో మరి మనం చూస్తే గనక దీర్ఘశాంతంతో ఉపదేశించుము అంటే ప్రతి విషయంలో మరి పరిస్థితులు అనుకూలంగా లేకుంటాయి, కానీ నువ్వు దీర్ఘశాంతం చూపాలి. అంటే ఆటంకాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కొడతారు, తిడతారు, అప్పుడు కూడా నువ్వు దీర్ఘశాంతంతో మరి కదా ఉపదేశించు, ఓపికతో ఉపదేశించు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, ఖండించుము అంటున్నాడు. ఖండించుము అంటే నిజంగా ఖండించే విషయంలో విశ్వాసులు వెనకబడిపోతున్నారు. నిజంగా సేవకుడు ఖండించడానికి సిద్ధంగానే ఉంటాడు. అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు, చేయొద్దు. అమ్మ నువ్వు కళ్ళు తాగుతున్నావు, తాగొద్దు. అమ్మ నువ్వు సార తాగుతున్నావు, తాగొద్దు. అయ్యా బీడి తాగుతున్నావు, వదిలేసేయి అని ఖండిస్తున్నప్పుడు కదా సేవకుల మాట విశ్వాసులు వింటున్నారా? ఒకసారి మనం ఆలోచించాలి. నిజంగా ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క వాక్యం అంటుంది ఖండించమని. అపోస్తుడైన పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు, కానీ ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు
మాట్లాడిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు సేవకులకు చెప్తున్నాడు, సేవకుడేమో విశ్వాసులకు చెప్పాలి. ఏం చేయాలంటే సేవకుడు దీర్ఘశాంతంతో ఉపదేశించాలి, ఓపికతో ఉపదేశించాలి, అంటే ఓపికతో సేవ చేయాలి. అంత మాత్రం కాకుండా ఖండించాలి అంటున్నాడు. ఖండించడం అంటే మానుకో 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 అంటే మానుకుంటున్నారా? ఆకేసే వాళ్ళు ఆకేస్తూనే ఉన్నారు, బీడు చేసే వాళ్ళు బీడు చేస్తూనే ఉన్నారు, కళ్ళు తాగేవారు కళ్ళు తాగుతూనే ఉన్నారు. ఫలితం లేని జీవితం జీవించకూడదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఫలితం లేని జీవితాన్ని జీవించకూడదు. అది దేవునికి మహిమ రాదు, మీకు దీవెన రాదు. చెప్పినప్పుడు చెయ్యాలి. వాక్యం చెప్పేది ఏంటి అంటే మంచి మాట. హల్లెలూయా. దేవుడు చెప్పే మాట ఏంటి అంటే మంచి మాట. మంచిగా ఉండు, మంచిగా నడువు, మంచిగా జీవించు, దీవెనకరంగా ఉండు అంటాడు కదా. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, అయ్యా నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. వెళ్ళిపోయాడు కదా. ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, అక్కడ బాగుంటుందో లేదో, నేను వెళ్ళగలనో లేదో, అంత దూరమా, అంత అక్కడ మరి పరిస్థితులు ఎలా ఉంటాయో, అక్కడ మనుషులు ఏమంటారో, ఇలాంటివి ఏవి కూడా సాకులు చెప్పకుండా దేవుడు చెప్పినట్టు లోపడ్డాడు, వెళ్ళిపోయాడు, దీవెనకరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు వెళ్ళాడు, లోపడ్డాడు, దీవెనకరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. సో నిజంగా ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. గద్దిస్తే ఇంకా భయపడతారు. గద్దిస్తే గద్దింపుకు లోబడతారా అంటే నువ్వెవరు నాకు చెప్పనీకి అనే పరిస్థితులు ఎదురవుతుంది. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా గద్దింపుకు లోబడితే నీకే దీవెన కదా. ఎందుకు గద్దిస్తాడు? తప్పు చేసినప్పుడే కదా గద్దించేది. మామూలుగా ఉంటే గద్దిస్తారా? మంచిగా ఉంటే గద్దిస్తారా? నీతిగా బ్రతికితే ఎవరైనా గద్దిస్తారా? నో. నీతిగా బ్రతికితే ఇంకా సంతోషపడతారు. అలాగే ఉండాలి, ఇంకా దీవెనకరంగా ఉండాలి, ఇంకా ప్రార్థించు, ఇంకా వాక్యం చదువుకో, ఇంకా చక్కగా మందిరానికి రా, ఇంకా మేలుకరంగా ఉండు, నీకు తెలిసిన వాక్యం ఇంకా ఇతరులకు చెప్పు అని చెప్పి సేవకుడు కూడా సంతోషపడతాడు. దేవుడు కూడా మహిమను పొందుకుంటాడు నీ ద్వారా. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా నిజంగా అపోస్తుడైన పౌలు సేవకుని తయారు చేస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఈ విధంగా నువ్వు ఖండించాలి, బుద్ధి చెప్పాలి కదా, ఇవన్నీ చెయ్యాలి అంటే విశ్వాసులను ఒక క్రమంలో నడిపించాలి, దైవిక క్రమంలో. హల్లెలూయా. దైవిక క్రమంలో నడిపించాలని చెప్పి అన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఇక కింది భాగంలో చూడండి, 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చునంట. నిజంగా హితబోధ అంటే మంచి బోధ. అది ఆ బోధలో ఖండించడం ఉంటుంది, గద్దించడం ఉంటుంది, బుద్ధి చెప్పడం ఉంటుంది. ఇక కల్పనా కథల వైపు పోయినావంటే నీవు సంతోషపడే విధంగా ఉంటుంది. అది కల్పనా కథలు అంటే లేనిది ఉన్నట్టు చెప్పడం, ఉన్నది లేనట్టు చెప్పడం, ఇవన్నీ కల్పనా కథలు. అవన్నీ లాభం లేనివి. కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుందంట. అంటే మనుషులు సత్యానికి చెవినియరంట. నిజం చెప్తే మనుషులు ఒప్పుకోవట్లేదంట. అలాంటి తిరుగు కాలం వస్తుంది, జాగ్రత్త. తిమోతి చాలా చక్కగా గద్దించాలి, బుద్ధి చెప్పాలి అంటున్నాడు. ఖండించాలి, బుద్ధి చెప్పాలి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా సేవకుడు ఎందుకు సేవ చేస్తున్నాడంటే నీ మేలు కొరకే, విశ్వాసుల మేలు కోరే సేవ చేస్తున్నాడు. మీరంతా కూడా మంచిగా జీవించి మహిమ తెస్తూ దేవునికి అక్కడ నిత్యత్వంలో సంతోషంగా ఉండాలన్నదే సేవకుని బాధ్యత. హల్లెలూయా. సేవకుని బాధ్యత, భారము, ఇదంతా కూడా ఈరోజు మనిషి నేను మానుకోలేకపోతున్నాను,
నేను ఇది విడిచిపెట్టలేకపోతున్నాను అంటున్నావు. ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు అంటే నరకంలో కాలాలని అంత ఇష్టమా? నరకంలో కాలాలని అంత ఇష్టమా? వెళ్ళకూడని చోట్ల కూడా వెళ్తున్నారు, పోయి కట్టించుకుంటున్నారు కర్రదారాలు, నల్లదారాలు కదా, వద్దంటే వెళ్తున్నారు అక్కడికే. నిజదేవునికి మీరు చాలా అవమానం తీసుకొస్తున్నారు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటే దేవుడు, మనుషులు, దేవదూతలు, తర్వాత దురాత్మలు. మనల్ని బాధ పెట్టేది దురాత్మలు, మనల్ని రక్షించేది దేవుడు. మనుషులను దేవుడు సేవకులుగా నియమించుకొని సేవ చేయిస్తున్నాడు. దేవుని కంటే శక్తివంతుడు ఈ లోకంలో ఎవరు లేరు. హల్లెలూయా. కాకపోతే దేవుడు మీలో ఏం చేస్తాడు, ఎందుకు దేవుడు గాయపరుస్తాడని మీరు చాలాసార్లు వినాలి. ఏదైనా కీడు వస్తుందంటే అది మేలే. ఏమన్నాడు యోబు భక్తుడు? ఏమన్నాడు? శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారుతాన్నాడు. ఎలా? కష్టపడుతూనే కదా మరి సుఖపడేది, కాదా? ఈరోజు నువ్వు పని చేయకపోతే రేపు సుఖం ఉంటుందా? మరి ఈరోజు నువ్వు నీతిగా బ్రతికితేనే కదా రేపు పరలోకంలో సంతోషంగా ఉండేది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీతిగా బ్రతుకు అంటే దానికి కాదు, నేను చేయలేకపోతున్నా, నాతో అవుతలేదు అని అంటారు. ఎందుకు అవ్వట్లేదు? మరి కష్టపడి కడుపు అయితే నింపుకుంటున్నావు కదా, ఇదెందుకు అవ్వట్లేదు? అవుతుంది, దేవుని సహాయం నువ్వు కోరాలి కదా. దావీదు భక్తుడు ఏమన్నాడు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్న నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చునంటే యెహోవా వలనే నాకు సహాయం కలుగును. కల్పన కథల వైపు తిరిగితే లాభం లేని పరిస్థితులు. నిన్ను సంతోషపెట్టే బోధలు వస్తున్నాయంట, అవి ఆ బోధల వైపు నువ్వు తిరిగినావంటే నీతిగా బ్రతకలేవు, నీతిగా బ్రతకలేవు, నిమ్మలమ్మగా జీవించలేవు. కల్పన కథలు అంటేనే కల్పించి మాట్లాడేటివి, అప్పటికప్పుడే వాళ్ళ క్రియేటివిటీ అది. ఎవరైతే ఆ కల్పన కథలు చెప్తున్నారో వాళ్ళ క్రియేటివిటీ. మనుషుల క్రియేటివిటీ అంటే మనుషుల ఏదైనా తయారు చేస్తున్నారు, ఏదైనా చెప్తున్నారు అంటే వాళ్ళలో అది అబద్ధం అనేది మనం గుర్తించాలి. దేవుడు మాత్రమే నిజం చెప్పగలడు. హల్లెలూయా. దేవుడు మాత్రమే సత్యాన్ని బోధించగలడు. బైబిల్ గ్రంథంలో దేవుడు అంటున్న మాట, నేను సత్యమునే చెబుచున్నాను, అయినా మీరు నా మాటలు వినట్లేదని చెప్పి అంటున్నాడు. నేను సత్యమే చెప్తున్నాను, మీరు కూడా అబద్ధం ఆడటం మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలంటాడు. ఇక నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా, ఒక సేవకుని దేవుడు నియమించాడు నిన్ను మంచి పేరు, మంచి సాక్ష్యం తెప్పించి మహిమలోకానికి తీసుకెళ్ళడానికి. కానీ అదే సేవకుని మాట ఈరోజు నువ్వు వినట్లేదు. నీవు ఓపికతో ప్రార్థన చేయటం లేదు. ఓపికతో ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా జరుగుతుంది. చూడండి, మనం పనికి వెళ్తాము, సగం పని చేసి మధ్యాహ్నం వరకు పని చేసి తర్వాత నేను పని చేయను, ఇంకా నా చేత కాదు, నేను చేయనంటే నేను ఎవరైనా పనికి పిలుస్తారా? మరి నువ్వు దేవుని సన్నిధిలో పోరాడాలి కదా, ఓపికతో దేవుని సన్నిధిలో పోరాడాలి. కానీ అంతే, పరీక్షిస్తాడు నిన్ను బలపరచడానికి మాత్రమే, నిన్ను శక్తివంతంగా నిలబెట్టడానికి మాత్రమే. నువ్వు కష్టపడుతుంటే, బాధపడుతుంటే చూసి ఆయన ఆనందించే దేవుడేమి కాదు. హల్లెలూయా. నువ్వు బాధపడుతుంటే నువ్వు ఆనందించే దేవుడు కాదు. నువ్వు మాటలోనో, చూపులోనో, ప్రవర్తనలోనో ఎక్కడో తప్పిపోతున్నావు. ఆ తప్పును దిద్దుకొని ఇంకా భారంగా ప్రార్థన చేస్తే దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. హల్లెలూయా. నువ్వు కల్పనా కథల వైపు తిరిగితే అవి ఎంతకాలం? అబద్ధాలు చెప్పేవారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అబద్ధాలు చెప్పే సంపాదన చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
సో ప్రియ దేవుని బిడ్డలారా, కల్పన కథల వైపు తిరుగు కాలం వస్తుంది. ఓ తిమోతి, నువ్వు చాలా జాగ్రత్త. ఈ వాక్యం బోధించడంలో నువ్వు ఖచ్చితంగా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి అంటున్నాడు. మనుషులు సత్యానికి చెవినిస్తలేరంట. ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వడ్డీలు ఇవ్వద్దు అంటే వడ్డీలు ఇస్తున్నారు. సహాయం చేయండి. ఉన్నవాళ్ళు సాయం చేస్తే ఏమన్నా తప్ప? దేవుడు మనకు సాయం చేయట్లేదా? వడ్డీలు ఇచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. అది నీకు సంతోషం అనుకుంటున్నావా? నో, అది నష్టానికే కారణం. దేనికి కారణము? ఒక మనిషి తన డబ్బును వడ్డీకి ఇస్తున్నాడంటే అది నష్టానికే కారణం. నువ్వు వీలైతే సహాయం చేయాలి. ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలి, దప్పివనే వారికి దాహం తీర్చాలి, వస్త్రం లేని వారికి వస్త్రములు ఇవ్వాలి కదా. ప్రతి విషయంలో నీవు సహాయం చేసేవాడుగా ఉండాలి. కానీ దేవుని సహాయం నువ్వు కావాలని కోరుకుంటున్నావు, కానీ నీవు నీ మనసును భ్రష్టత్వానికి అప్పగించుకుంటున్నావు. అంటే నువ్వు సహాయం చేయవా? నీకు ఆ మనసు లేదా? దేవుడు తన మనసునే నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు తన మనసునే నీకు ఇస్తున్నాడు. మరి నువ్వెలా తప్పు చేస్తున్నావు? వాక్యము 15వ కీర్తనలో స్పష్టంగా రాయబడ్డది. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యాడు. ఎవరంటే? యథార్థవంతుడు. నువ్వు కష్టపడి చెమట వచ్చి ఏదైనా సంపాదించుకోవాలి, అవసరమైతే సహాయం చేయాలి, కానీ బదులిచ్చినా పర్వాలేదు, మళ్ళీ తర్వాత ఇవ్వండి, పెట్టుకోండి, ఉంచుకోండి అని అట్లా సహాయపడాలి. కానీ వడ్డీకి ఇచ్చి వాళ్ళని బాధ పెట్టి, వారిని ఇబ్బంది పెట్టి చంపేస్తారు. అయింది. చాలామంది వడ్డీలు కట్టలేక చచ్చిపోయారు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? దానికి జవాబు దేవుడు నిన్ను అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి. నీ యొక్క జీవితం వారికి ప్రమాదకరంగా మారింది. నువ్వు మేలుకరంగా ఉండాలంటాడు దేవుడు. ఏమంటాడు? కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకోండి. మరి మేలు చేయాలి, కానీ మరి కీడేట చేస్తారు? దేవుని పిల్లలుగా ఒక సత్యాన్ని బోధించేవారుగా నీవు కొన్నిసార్లు నోరు తెరుస్తావు. ఏమని అంటే, యేసు ప్రభు నిజ దేవుడు, నాకు ఈ గొప్ప కార్యం చేశాడు. కొంతమందితో నువ్వు చెప్తావు. మరి చెప్తున్న ఆ సాక్ష్యం నువ్వు ఏడ కాపాడుకుంటున్నావు? హల్లెలూయా. దేవుడు మంచి చేస్తున్నప్పుడు నువ్వు కూడా 10 మందికి మంచి చేయాలి, కానీ 10 మందిని బాధ పెట్టకూడదు. హల్లెలూయా. 10 మందిని బాధ పెట్టకూడదు. బాధ పెట్టడము దేవుని లక్షణము కానే కాదు. ఆదరించడము, ధైర్యపరచడము కదా, సహాయం చేయడము దేవుని లక్షణం. మనకు కూడా అదే లక్షణం కావాలని కోరుతున్నాడు. మనం కూడా అదే విధంగా ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. వడ్డీ వ్యాపారాలు బంద్ చేయాలి, వరకట్నాలు వాపాలి. ఖండించబోదంటే ఇదే. వింటే మీకు మంచిది, వినకపోతే మీకే నష్టం. ఇంతే. ఈ దినాల్లో చాలా తాణాల్లో చూస్తున్నా, మొత్తం చేయకూడని పనులే చేస్తున్నారు. ఇంకోటి, ఇదే ఖండించే బోధ. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మనము చూస్తూ మన కళ్ళను మనం పొడుచుకుంటున్నాం. మీకు తెలుస్తుందా లేదా? నెస్ ఇప్పుడు అంటే అది మీకు తెలుస్తలేదు, కానీ రేపు పొద్దున తెలుస్తుంది. నరకంలో యాతన పడుతున్నప్పుడు
పాట భక్తుడు రాశాడు ఏమని? దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సచ్చినాక నువ్వేం చేసినా వ్యర్థమే. ఈరోజు ఏం చేస్తున్నారు? సచినాలకు పోయి కళ్ళు పెడుతున్నారు, మందు పెడుతున్నారు, చికెన్ బిర్యానీ పెడుతున్నారు. కొన్నిసార్లు పైసలు దొరుకుతాయి, దొరకవు, కానీ పరిస్థితులు అనుకూలించవు. కానీ అన్నింటినీ సమకూర్చి దివ్యంగా అద్భుతంగా దేవుడు జరిపిస్తాడు. కాబట్టి దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. నీలో రోగం వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని బట్టి దేవుడికి ప్రార్థన పెట్టించి కృతజ్ఞత చెల్లించి, ప్రభువా నా జీవితంలో గొప్ప కార్యం చేసేవాడిని. అంతేగాని చేయకూడని
జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డారా. వాక్యం అంటే నిజంగా నువ్వు విని విడిచిపెట్టేదేం కాదు. విని చూడండి, ప్రతి దినం దేవుడు చెప్పే ప్రతి మాట లెక్క పెడుతున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ బోధ చేస్తున్నా కదా, ఈ బోధ అంతా దేవుడు రాసేసుకుంటున్నాడు అక్కడ. నేను పడిన ప్రయాస, నేను చేసే ప్రార్థన, మీరు చేసే ప్రార్థన, మీరు చేసే భక్తి, అదంతా కూడా దేవుడు రాస్తూ ఉన్నాడు. నువ్వు నిజంగా భక్తి చేస్తే అది ఖచ్చితంగా పరమం చేరుతుంది. నీ భక్తిలో శక్తి లేదంటే లాభం లేదు. ఎందుకు భక్తిలో శక్తి లేదంటే, లోపం ఎప్పుడైతే ఉంటుందో, పాపం ఎప్పుడైతే ఉంటుందో భక్తిలో శక్తి ఉండదు. భక్తిలో శక్తి ఎప్పుడు కనబడదంటే పాపం ఉన్నప్పుడే. పాపం ఉన్నంత కాలము ప్రభు మాట నువ్వు వినడానికి ఎప్పుడు కూడా ఇష్టపడవు. ఎస్, నువ్వు పాపాన్ని ఆశిస్తున్నాన ఉండాలి, లేకపోతే పాపాన్న చేస్తూ ఉండాలి. అప్పుడే నీలో భక్తి ఉండదు. ఇక దేవునికి కూడా లోబడవు. దేవుని మాట వినవు. ఇక విన్నా ఏ లాభం లేదు. ఇక్కడ వచ్చి కూర్చుంటున్నావు కానీ కష్టం. ఈరోజు చెప్పండి, సేవకుని గురించి చెప్పాలంటే ఎందుకు చెప్పలేరు? మీరు చెప్పగలరు. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే మీకు మనసు లేదు. ఎందుకు లేదు మనసు అంటే, దేవునికి మనసు ఇవ్వాలి ఫస్ట్. దేవునికి మనసు ఇస్తే ఏదైనా చెప్పగలుగుతారు. సేవకుని గురించి అయినా చెప్పగలుగుతారు, సేవ గురించి అయినా చెప్పగలుగుతారు. జ్ఞాపకం చేసుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా దేవుని మాటకు ఖచ్చితంగా మనం లోబడితేనే దీవెన. హల్లెలూయా. లోబడితేనే దీవెన. లోబడకపోతే వాక్యం ఏముంటుంది? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకటే మాట, యెహోవా మాట విననొల్లని వాడు శాపగ్రస్తుడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని ఎంత మాట అద్భుతంగా ఉంది. ఆ మాట ఎంత స్పష్టంగా ఉంది. ఈ దినాల్లో ఎంతమంది ఇంకా బాప్తీసాలు తీసుకుంటలేరు. ఒకవేళ బాప్తీసం తీసుకోకుండా చనిపోతే నీ పరిస్థితి ఏంటి? నరకమే కదా? కాదా? నరకం కాదా? ఇన్ని రోజులు చర్చికి వచ్చి ఇంతగానం నువ్వు భక్తి చేసుకుంటూ ఉండి బాప్తీసం లేకపోతే వాక్యం ఉంటుంది, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి విధింపబడతాడు. తెలుసు నీకు ఏది మంచి ఏది చెడో. తెలిసినప్పుడు మరి నువ్వు ఎందుకు మంచి మార్గంలో అడుగు పెట్టలేకపోతున్నావు? మంచి మార్గంలో ఎందుకు నువ్వు అడుగు పెట్టడానికి ఆలోచన చేస్తున్నావు? చూడండి, సాధారణంగా మనము లోక ఆశలకైతే పరిగెడుతూ ఉంటాం, కానీ దేవుని వాక్య ప్రకారంగా అడుగు ముందుకు వేయాలంటే ఆలోచిస్తాం. ఎన్నాళ్ళు ఆలోచిస్తావు? నీ సమయం నీకు ఎంత ఉందో నీకు తెలుసా? నీ సమయం నువ్వు ఎన్నాళ్ళు బ్రతుకో మీకు తెలుసా? నో. మానుకోవాల్సినవి మానుకోవాలి కదా. మరి జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ప్రతి విషయంలో కూడా మనము, పోయినసారి నేను వాక్యంలో చెప్పాను, మనము జ్ఞానంగా ఉంటే బాగుంటుందా, అజ్ఞానంగా ఉంటే బాగుంటుందా అని. అంటే మన సొంత పనుల్లో చాలా జ్ఞానంగా ఉంటున్నాం, కానీ వాక్యానికి దేవుని మాటకు లోబడడానికి అజ్ఞానంగా ముందుకెళ్తున్నాం. అంటే వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకోలేకపోతున్నాం. వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకోలేకపోతున్నాం.
అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సినిమాలు మాంతలేరు, సీరియళ్ళు మాంతలేరు, మళ్ళీ వస్తున్నారు చర్చికి. దేవుడా, కదా, పవిత్రంగా ఉండు, పదిలంగా ఉండు. ఎందుకు పాపం, ఎందుకు తప్పు చేస్తావు? చూడండి, ఖండించే బోధలు ఎంత కదా. అంతే మరి. మనము కోపం వచ్చినప్పుడు మన పిల్లల్ని అయినా తిడతాము, భర్తనైనా తిడతాం, భార్య భర్తనైనా తిడుతుంది, లేదంటే కొట్టుకోవడానికి కూడా జరుగుతుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి మరి దేవుడు ఏమంటాడు? గాయపరచువాడు నేనే, గాయం కట్టువాడని కూడా నేనే అంటాడు. మరి ఎందుకు గాయపరుస్తాడు దేవుడు? తప్పు చేసినప్పుడే. నువ్వు కూడా తప్పు చేసినప్పుడే కదా భర్తను తిట్టేది. ఉత్తగా తిడతారు ఎవరైనా? భార్యను భర్త తిట్టాలన్నా, భర్త భార్యను తిట్టాలన్నా. సో ఏదేమైనా జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా చెప్తున్నా, మనం కూడా మంచినే కోరుకుంటున్నాం. నేను మంచిగా బ్రతకాలని ఆశిస్తున్నాం. ఆ మంచి ఏదో దేవునిలో కూడా ఇంకా మంచిగా ఉంది. ఈ మంచి, నువ్వు అనుకున్న మంచి కొంతవరకే ఉంది, కానీ దేవుడు అనుకున్న మంచి ఈ లోకంలో నేను కాపాడుతుంది, పరలోకంలో కూడా నిత్యంగా సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు కోరేది మంచిదే కోరుతున్నావు. నేను మంచిగా ఉండాలి, నా భార్య మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచి భవిష్యత్తు రావాలి, అది కోరుతున్నావు, మంచిదే. కానీ దానికంటే మించిన మంచిది దేవుని దగ్గర ఉంది. ఆ దేవుని మాటలోనే ఉంది, దేవుని మాటలోనే ఉంది. చూడండి, ఒక గుడ్డివాడు చూపు పొందుకుంటున్నాడు, కుంటివాడు నడుస్తున్నాడు, మగవాడు మాట్లాడాడు, చెవిటివాడు వింటున్నాడు. అది నువ్వు చూడగలుగుతావా? చూడలేకపోతున్నావు. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా నేను నా పరిచర్లో చూశాను, పక్షవాయు గల వారు కూడా లేచి నడిచారు. నా కన్నులకే ఆశ్చర్యకరంగా ఉంది. పక్షవాయు గలవారు. దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు, చూస్తున్నా కూడా మనం ఇంకా గుడ్డివాళ్ళుగానే ఉంటున్నాం. దేవుని మాట వినలేకపోతున్నాం, వాక్య ప్రకారంగా చక్కగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఖండిస్తే బాధ. నేను ఇదే చేస్తాను, ఇది చేయలేకంగా నేను వేరే చేయలేనంటే, మంచి పని చెయ్యాలి, క్షేమకరమైన పని ఏదైనా చెయ్యి. మేలుకరమైనది చేయకుండా హానికరమైనది చేసి ఎంత లాభం పొందుకున్నా అది ఒకరోజు శాపంగానే మారుతుంది. దేవుడు వద్దన్న పని చేస్తే అదే మంచి, ఇంకా శాపమే. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, కల్పన కథల వైపు తిరిగితే ఏమి లాభం? దురద చెవులు గల వారైపోతున్నారంట, సత్యానికి చెవినివ్వడం లేదంట. దేవుడు సత్యం బోధిస్తుంటే, అరే నువ్వు మంచిగా బ్రతికితే మహిమలోకానికి చేరుకుంటావు, పాపాన్ని వదులు, పరిశుద్ధంగా బ్రతుకు, పరలోకంలో నేను తీసుకెళ్తా, దేవుడు వస్తున్నాడు. కానీ ఈరోజు మనిషి పాపానికే పరిగెత్తున్నాడు, పవిత్రతను కాపాడుకోలేకపోతున్నాడు. మంచి చేసినప్పుడు ఈడ సాక్ష్యం పంచుకుంటున్నాడు, కానీ సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నాడు. సాక్ష్యాన్ని కూడా మనం కాపాడుకోవాలి. ఇంకోటి, మనం ఎవరికైనా ఏదైనా కొన్ని ఆలస్యం అవుతుంటే క్షమించాలి. ఆలస్యం అవుతుందని చెప్పి వాళ్ళని తిట్టడం, కొట్టడం చేయకూడదు. ఇప్పుడు ఒకరికి డబ్బులు ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇవ్వడంలో ఆలస్యం చేశారనుకోండి, క్షమించాలి. హల్లెలూయా. బాధ పెట్టకూడదు, క్షమించాలి కానీ బాధ పెట్టకూడదు. దేవుడు నిన్ను బాధ పెడుతున్నాడా? మరి వాక్యం ఏముంటుంది? నిన్ను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించమని చెప్తా లేదా? మరి చెప్పినప్పుడు మనం ప్రేమించాలి కదా, ఎందుకు బాధ పెట్టాలి? ఇస్తారులే ఏదో ఒక రోజు అనుకొని ఓపికతో ఉండాలి. నిజంగా చెప్తున్నా, ఈ వడ్డీ వ్యాపారాలు నా దృష్టికి వస్తున్నాయి. నేను ప్రార్థన చేస్తున్నా వాళ్ళ కొరకు. ఎవరైతే డబ్బులు కట్టలేకపోతున్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో,
వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవా, వారిని ఆశీర్వదించు, వారు కట్టుకోవాలి, వారికి నా బాధ నుంచి విడిపించు. ఒకరు క్షమిస్తలేరు చూడండి, ఒకరు బాధ పెడుతున్నారు చూడండి, ఇక్కడ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది దేవుని దృష్టికి వెళ్తుంది, నువ్వు బాధ పెట్టేది. సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు మరి బాధపడే వారి కొరకు. బాధపడేవారు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకరు అప్పు తీసుకున్నారు అనుకోండి, ఇచ్చేవాడు ఏం చేస్తాడు, టయానికి ఇవ్వాలంటాడు. ఇయ్యలేకపోతే ఇష్టం వచ్చినట్టు తిట్టడము, కొట్టడము, చంపడం కూడా జరుగుతున్నాయి ఇవన్నీ. లేకపోతే వాళ్ళే కట్టలేక వాళ్ళే చచ్చిపోతున్నారు కట్టేవారు. ఎవరైతే మరి దేవుని ఆనుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు ఆ సమస్య అనేది సేవకుని దృష్టికి వస్తుంది. సేవకుడేమో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ బాధను దేవుడు చూస్తున్నాడు. వాక్యం ఏమంటుంది, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎవరైతే బీదలను మీరు కటాక్షిస్తారో, కరుణిస్తారో, వారికి సహాయం చేస్తారో మీరు ధన్యులు అవుతారు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఉండి కూడా కడతలేరు. కొంతమంది ఉండి కూడా కట్టని వారిది చాలా తప్పు. ఉండి కూడా కట్టని వారిది చాలా తప్పు. కానీ వడ్డీ కట్టమని నేను అంటలేను. వడ్డీ ఇవ్వద్దు, వడ్డీ తీసుకోవద్దు. ఏదైనా సమస్య వచ్చిందంటే దేవుని అడగండి, లేనిపోని దానికి మీరు వెళ్ళకండి. ఇంకోటి, పెళ్ళిళ్ళు కూడా అప్పు చేసి పెళ్ళిళ్ళు చేయకండి, ఇది చాలా తప్పు. ఎంత నీ దగ్గర ఉందో అంత దాంతోనే వివాహం చేయండి. 10 మందికి నేను అవమానకరంగా మారుతానని నువ్వు అనుకుంటే అది చాలా తప్పు. దేవుడు నీకు ఇచ్చిన దానిలోనే నువ్వు సర్దుకోవాలి. అప్పు చేసి పెళ్లి చేయడం మాత్రం చాలా తప్పు. అప్పు చేసి పెళ్లి చేయడము చాలా తప్పు, మంచిది కాదు అది. లేని దాని కొరకు నువ్వు ప్రాకులాడవద్దు. దేవుడు ఇచ్చిన దాంతోనే సంతృప్తి పొందాలి, లేకుంటే దేవుని అడగాలి. నువ్వు అప్పు చేయకూడదు ప్రతి విషయంలో. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. సో ఏమున్నా లేకున్నా దేవుని కొరకు బ్రతకాలి. అన్ని కావాలని అనుకోవడం చాలా తప్పు. అన్ని కావాలని అనుకోవడం చాలా తప్పు. ఉన్నదానితో తృప్తి పడాలి, లేని దాని కొరకు ఆశపడకూడదు. దురాశ గర్భం ధరించి కదా, పాపం కంటే పాపం పరిపక్వమై మరణం కంటే. దురాశకి ఎందుకు పోతావు? వాళ్ళు మంచిగా పెళ్లి చేసి మేము కూడా మంచిగా పెళ్లి చేస్తామని, ఇది దురాశ. వాళ్ళకు ఉంటుంది, నీకు లేకపోతుంది. లేనప్పుడు మళ్ళీ అప్పు చేసి తిప్పలు పడడం ఎందుకు? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, మనుషుల జీవితాలు దేవుని పైన ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే వాక్యానికి లోబడతావో నీవు దీవెనకరంగా మారుతావు. దేవుని మాట విననంత కాలము నీకు సమస్యనే, నీకు ఆటంకమే, నీకు ప్రమాదమే, నీకు నరకమే. ఇది గుర్తించాలి. కాబట్టి ప్రియమిత్రులారా చూడండి, మరి భక్తుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటున్న మాటలు ఇంకా కొంతమంది మరి కొన్ని విషయాలు ముందుకు చూద్దాం. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమ పడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. సంపూర్ణంగా జరిగించు అంటే కదా,
పూర్తిగా నేను ప్రయాసపడతాను, కానీ మీరు కూడా ముందుకు రావాలి. చర్చికి రమ్మన్నప్పుడు రావాలి. నిన్న ఒక కార్యం జరిగిస్తున్నప్పుడు ఆ కుటుంబానికి చెప్పినాను, మీరు చర్చికి రండి అని. ఎంతకాలం అట్లే వెనుకబడిపోతావు, దేవుని సన్నిధికి రా, దేవునికరంగా ఉండు, వాక్య ప్రకారంగా నడుచుకో అని చెప్పి నేను ఒక కుటుంబానికి చెప్పాను. ఆ కుటుంబం ఇక్కడ లేదు ఇప్పుడు. చెప్పినప్పుడేమో వస్తా అంటారు, తలకే అవుతారు, సరే సార్ వస్తాం సార్, కానీ తర్వాత మందిరంలో లేకుంటారు. పురుషులు కూడా చాలా మంది చర్చికి వెనకైపోతున్నారు. ఇంకోటి, మీరు చాలా నిదానంగా వస్తున్నారు. ఎందుకో మరి ఆలస్యం. పురుషులు దేవుడు లెక్క రాస్తున్నాడు. దేవుడు ప్రతిదానికి లెక్క రాస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అయినా చిన్నదానికి పెద్దగా ఆటంకానికి మారకండి. సమయానికి రండి. ఇచ్చేదే కొంతసేపే కదా సమయం దేవునికి ఇచ్చేది. హల్లెలూయా. సేవకుడు శ్రమ పడాలి, మీరు కూడా సేవకునికి సహకరించాలి. హల్లెలూయా. సమయానికి రండి, చక్కగా దేవునికి కదా మహిమ తెచ్చే విధంగా ముందుకు సాగాలి. ఇంకా కింది భాగంలో చూడండి, సువార్తికుని పరిచయం నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడపట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది అన్నాడు. నిజంగా అపోస్తుడైన పౌలు అన్నాడు, ఇక నా టైం అయిపోతుంది, నేను సేవ చేసే టైము అయిపోతుంది, ఇక నా పరుగు చక్కగా కాపాడుకున్నాను, నేను చక్కగా సేవ చేశాను దేవుని కృపను బట్టి, ఇక నేను నా జీవితాన్ని ముగించబోతున్నాను, కాబట్టి నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉందని చెప్పి ఆయన అంటున్నాడు. ఇంకా కింది భాగంలో చూడండి, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. ప్రతి విషయంలో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మరి సమానంగానే చూస్తాడు. సేవకుని కానీ విశ్వాసులను కానీ ప్రతి విషయంలో కూడా మనం అందరం కూడా దేవునికి లోబడుతూ నీతిగా న్యాయంగా నడుచుకుంటూ, సేవకుడు గర్దించినప్పుడు సేవకునికి లోబడుతూ కదా, దేవునికి లోబడుతూ మొట్టమొదటిగా, తర్వాత సేవకునికి కూడా లోబడుతూ దేవుని సేవలో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి కదా. నీతిగా నడుస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ కదా, దేవుని రాకడకు సిద్ధపడుతూ పరలోకం చేరుకోవాలని దేవుడు అటు కృప మనందరికీ దయచేది గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా, మీకు లెక్కలేని స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. ఒక సేవకుని ప్రభా, అపోస్తుడైన పౌలు ద్వారా మరి తిమోతిని ఈ విధంగా నువ్వు సేవ చేయాలి, సమయమనక అసమయమనక ప్రయాసపడు, వాక్యాన్ని ప్రకటించు, సంపూర్ణంగా జరిగించు సేవను అన్నావు తండ్రి. శ్రమ పడాలి నువ్వు అన్నావు తండ్రి. ఆ విధంగా తిమోతి కూడా చక్కగా శ్రమ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.